నమస్కారం. లో కాస్ట్‌లో సీఆర్‌పీ ఆజీవికా రిజిస్టర్‌లో ఇంతకుముందు మనము అగ్రికల్చర్ రిలేటెడ్ సంబంధించిన అంటే ఫార్మ్‌కి సంబంధించినటువంటి డాటా ఎంట్రీ ప్రాసెస్ ఎలాగో గత వీడియోలో మనం తెలుసుకున్నామనమాట. ఈ వీడియోలో అయితే మీకు ఫామ్, నాన్ ఫామ్ కాకుండా అదర్స్‌లో ఉన్నటువంటి వేజెస్‌కి సంబంధించిన డాటా ఎంట్రీ ప్రాసెస్ ఎట్లనో ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా వెల్కమ్ టు ఎమీ డిజిటెక్ మహిళా. సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ కోసం. సో ముందుగా అయితే మనం ఈ బేసిక్ డీటెయిల్స్, ఫండింగ్ డీటెయిల్స్, లైవ్లీహుడ్ డీటెయిల్స్ మీకు తెలుసు కదా, అన్మ్యాప్ చేసుకుంటాము. అక్కడ క్లిక్ చేసుకుంటాము. విలేజ్ ఎస్హెచ్జి మెంబర్ అయితే సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత ఫండింగ్లోకి వచ్చేస్తే మనకి ఇక్కడ క్యాపిటల్ కేటగిరీ వచ్చేసి లోన్ తీసుకుంటాము. ఆ తర్వాత వచ్చేసి బ్యాంక్ తీసుకుంటాము. టైప్ ఆఫ్ క్యాపిటల్ వచ్చేసి ఈమె అగ్రికల్చర్ లేబర్ అనమాట. సో ఫామ్ కాదు, నాన్ ఫామ్ కాదు, అదర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట ఇది. ఇక్కడైతే మనం కూలీ అని ఎంటర్ చేసాము. చేసి ఆమె తీసుకున్న అమౌంట్ ఎంతో ఇక్కడ ఎంటర్ చేసాము. చేసిన తర్వాత సేవ్ కొట్టగానే మనకి ఇక్కడ డేటా అనేది ఆల్రెడీ వచ్చేస్తుంది. ఇంకేదైనా ఫండింగ్ తీసుకుంటే యాడ్ మోర్ అండి, లేకపోతే సేవ్ అండ్ నెక్స్ట్ కంటిన్యూ చేయండి. సేవ్ అండ్ కంటిన్యూ అంటున్నాను, మేము తీసుకోలేదు కాబట్టి చూడండి ఇక్కడ ఫామ్ కాదు, నాన్ ఫామ్ కాదు, అదర్లోకి వెళ్ళాలి. ఇక్కడ లైవ్లీహుడ్కి వెళ్తే అదర్లోకి వెళ్ళాలి. ఇందులో వేజెస్ తీసుకోవాలన్నమాట. వేజ్ అని తీసుకోవాలి. పెన్షన్ వస్తేనే రెగ్యులర్ సోర్సెస్ కింద తీసుకోండి. ఏమో పెన్షన్ రావట్లేదు కానీ వేజ్కి వెళ్ళి చేస్తే సెలెక్ట్ చేస్తే ఇక్కడ మెంబర్ పక్కన 3 డాట్స్ క్లిక్ చేస్తే లైవ్లీహుడ్ యాక్టివిటీస్. సో అది మనం ఇక్కడ తీసుకుంటే చూడండి వేజెస్ అని ఇక్కడ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అది వచ్చింది. ఇక్కడ యాడ్ వేజ్ టైప్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. యాడ్ వేజ్ టైప్ మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ ఓపెన్ అయితే వర్క్ కేటగిరీ అంటే ఇక్కడ చూడండి ఈజీఎస్ఆ లేకపోతే ఓపెన్ లేబరా కాంట్రాక్ట్ అని అడుగుతుంది. నేను ఎన్ఆర్ఈజీఎస్ తీసుకున్నాను. డైలీ వేజ్ వచ్చేసి ఆమెకి 100 రూపీస్ వస్తుంది. ఎన్రోల్ చేస్తుంటే యావరేజ్ డేస్ 3 నెలల్లో 20 డేస్ అయితే చేసింది. సో మనము గ్రాస్ ఇన్కమ్ ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ వచ్చేస్తాయి అనమాట. మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి చూడండి గ్రాస్ ఇన్కమ్ అయితే ఆమెకి వచ్చేసింది. తర్వాత సేవ్ చేస్తాము. ఆ తర్వాత ఓపెన్ లేబర్ మిగతా వర్క్ టైంలో ఓపెన్ లేబర్ అంటే వర్క్ వెళ్తుంది అనమాట. సో డైలీ వచ్చేసి 300 రూపీస్. యావరేజ్ డేస్ ఎన్ని చేశారు అక్కడ ఎన్ని చేసామో ఇక్కడ ఈ మిగతా డేస్లో ఎన్ని డేస్ వర్క్ చేస్తే అన్ని డేస్ ఇక్కడ మనం చూపిస్తున్నాం. 55 డేస్ అయితే వెళ్ళిందంట. సో దానికి మనం ఇవ్వగానే 55 × 300 చొప్పున చేస్తే మన గ్రాస్ ఇన్కమ్ వచ్చింది. ఎక్స్పెండిచర్ కూడా ఇక్కడ ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత మనకి ఈ రెండింటికి ఎన్ఆర్ఈజీకి సంబంధించిన ఇన్కమ్, ఎక్స్పెండిచర్, తర్వాత మిగతా దానికి సంబంధించిన ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ 2 వస్తాయి. వచ్చిన తర్వాత చూడండి వేజెస్ దగ్గర గ్రీన్ టిక్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనము సెంట్ ఫర్ అప్రూవల్ అని క్లిక్ చేయాలి. ఓకే చూడండి ఇక్కడ మెంబర్ పక్కన లాక్ పడింది, అప్రూవల్ పెండింగ్ అని అంటే ఎల్లో కలర్ అయితే మారిపోయింది. సో ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే కానీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.